సో మీరు అక్కడ వెళ్ళి వేసుకోండి, మీకేం అభ్యంతరం లేదు. మీకు అక్కడ ఏ సౌకర్యం కావాలన్నా, వాటర్ కానీ మీకు కావాల్సిన ఏం సౌకర్యాలు కావాలన్నా మేము అక్కడ చేస్తాము. ప్రస్తుతానికి ఒక నెల రోజులు అక్కడ ఉంటే తర్వాత ఈ లోపల ఈ నెలాఖరు లోపల పట్టాలు ఇప్పించడం, ఎమ్మెల్యే గారి ద్వారా పట్టాలు ఇప్పిస్తాము. పట్టాలు ఇప్పించి ఇక్కడ ఇల్లు కట్టించి మీకు శుభ్రంగా గృహప్రవేశం చేయించి ఇస్తాము. సరేమ్మా? తుఫానికి చాలా నీరు ప్రవేశం జరిగింది. చాలా ఊర్లు చుట్టూ దిగ్బంధం కూడా అవడం జరిగింది. అధికారులు మా సహశక్తులు కూడా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మ్యాక్సిమం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీరాజ్ యంత్రాంగం కూడా బాగా చూడడం జరిగింది. ప్రతి గంట కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి 5 గంటలకు ఫోన్ చేస్తూ పై అధికారులకి మమ్మల్ని అందరూ హెచ్చరించడం జరిగింది. మా వరకు మేమైతే చేశాము. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ లోతట్టు ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వాటిలో నీరు వెళ్ళిందని ఉద్దేశంతో మెరూన్ అంటే నీరు ప్రవహించినటువంటి ఇళ్ళన్నింటిలో కూడా ఆర్థిక సాయం ప్లస్ ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళకి తినడానికి నెలలో అంటే ఈ 10 రోజులు తినడానికి సరిపడినటువంటి బియ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి తక్షణమే రాత్రే అన్ని జిల్లాల నుంచి కూడా చేసి సచివేడు గోడానికి కాళహస్తి గోడానికి ఇచ్చి అక్కడ మన 3 మండలాలు కూడా వెంటనే బియ్యం సప్లై చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ పంచమని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అదే నుంచి మమ్మల్ని పరిశీలి చేస్తూ మీరు ఖచ్చితంగా లిస్ట్ తయారు చేయండి, పంచండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బియ్యం కేంద్రం నుంచి రావడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో అందరూ కూడా తాత్కాలికమైనటువంటి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు అంటే నీరు వచ్చినటువంటి ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు. అవి ఇప్పుడు ఎవరైతే మీరు ఉన్నారో ఎవరి రిహాబిలిటేషన్ సెంటర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం కూడా ప్రయత్నం చేస్తుంది. అది కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఇస్తాం. ఈరోజు కానీ రేపు ఉదయంలో కానీ అది ఇస్తామంటే మేము ప్రస్తుతానికి 25 కేజీ బియ్యము, 1 కేజీ కందిబ్యాళ్ళు, 1 కేజీ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. కరెంటు రెట్టిఫై చేయమని కరెంటు బిల్ తీసే కొంచెం ఇబ్బంది అయినా అది వాన కాబట్టి ఎవరు ఏం చేయలేరు. దాంతోపాటు మానులు పడిపోయి దాన్ని కొట్టడమా, దీన్ని రెట్టిఫై చేయడమా, ఒక మండలానికి 50 కోళ్ళు 60 కోళ్ళు ఇమ్యూనిటీకి ఏమన్నా ఈరోజు నేనే జంప్ చేశాను. ఇప్పుడు పోతూనే ఉండాలి. ఇంకా ఎక్కడైనా అవసరమైతే కూడా 50 కాకపోతే 100 అయినా కూడా ఇచ్చి ప్రతి మండలం కాలనీకి కానీ ఊర్లకు కానీ కరెంట్ సప్లై చేయమని ఆదేశం. ఎందుకంటే కరెంట్ ఉంటే నీళ్ళు తగ్గడానికి కూడా మనకు ఇబ్బంది అనేటువంటి పరిస్థితి రాకూడదనేది సప్లై చేయమన్నా. ఈరోజు ఎస్సీ గారు బియ్యం అంటే వరదపల్లి మొత్తం చూస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా మనకు ఎక్కడ నిలిచిపోతే ఇక్కడ మన ప్రజలు ఉన్నారు. ఏ గ్రామైనా మన ఏ అక్కచెల్లెలు కూడా రైస్ కానీ మిగతా నగదు కానీ నిలిచిపోతే మళ్ళా దాన్ని రెక్టిఫై చేసుకొని ఈ వారంలో అందరికీ కూడా అన్ని కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉందని పని చేసుకుంటూ ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. 4 గ్రామాలకి 5 గ్రామాలకి ఇచ్చినట్టు ఆలోచన ఉండకూడదు. మీకు అందరికీ మండలమంతా కూడా మండలం నియోజకవర్గం అన్ని గ్రామాలకు కూడా పూర్తిగా మీకు ఆలోచించడానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్టీ సోదరులు కూడా మంచి సమయం పాటించమని అందరినీ కూడా అధికారులు కూడా ఇప్పుడే వస్తున్నారు కాబట్టి ఈ తుఫాను ఈ విపత్తు అనేటువంటిది మనకు మన నియోజకవర్గంలో వద్దపల్లి కావచ్చు, బిఎన్కండి కావచ్చు, అలాగనే కేపురం ఈ ప్రాంతాలు నాగలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. మెయిన్ రోడ్ అంతా కూడా దెబ్బతినేసింది. ఈరోజు సత్యం నుంచి రాజుగడ్డి దగ్గర పోయింది. ఇప్పుడు వద్దపల్లి రోడ్డు పోయి, బిఎన్కండి రోడ్డు అని పోయి, కేపురంలో ఆర్ఎం రోడ్లు అన్నీ పోయాయి. వేములపూడి కానీ, కళపూడి కానీ, కాట్రపల్లి కానీ, పాకపల్లి కానీ, నారాయణంలో 3 బీచ్లు, పాలమంగళం, తుమ్మూరు, నారాయణం, సీకేపూడి, కేపురంలో నాగలాపురం టీపీకో రోడ్డు, నాగలాపురం నుంచి టీపీ రోడ్డు వరకు 13 కిలోమీటర్లు పూర్తిగా కొట్టుకుని పోయింది. ఇలాంటిది మనిషి కూడా రాలేని పరిస్థితుల్లో, ఆటోలు కూడా రాని పరిస్థితుల్లో, బస్సులు కూడా పరిస్థితుల్లో ఈ 3 రోజులు అవసరపడ్డాం. ఈ రెట్టిఫై చేయడానికి కొద్ది రోజులు అవసరం కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక ఇస్తాం. తప్పకుండా అన్ని రోడ్లు ఎస్టిమేట్ చేసి మేము కోరేది మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏమంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేయించి కలెక్టర్ గారికి సంబంధించిన మంత్రులకి ఇవ్వగలిగితే త్వరగా రెట్టిఫై చేసి ప్రజలకి రవాణా సౌకర్యానికి కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇది భగవంతుని యొక్క సంకల్పం, మనం ఏం చేయలేము.
ఇది హఠాత్తు వచ్చిన పరిణామం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక గ్రామానికి ఏదైనా అందకపోతే అప్పుడే ఈ వాట్సాప్ లింకేషన్ పెట్టి ఇబ్బంది పెట్టొద్దని తహసీల్దార్ గారు కానీ ప్రజలు కానీ మమ్మల్ని ఆదుకోవడానికి ఉన్నారు. ముఖ్యమంత్రి అప్పటికంటే రివ్యూ చేస్తున్నాడు. వానైనా కూడా కలెక్టర్ పిలిపించి మాట్లాడుతున్నాడు. జేసీలని, కలెక్టర్ని, మంత్రులను అప్రోచ్ చేస్తున్నాడు. ఆల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ ఉండండి, ప్రజలను కాపాడండి. ప్రజలకు నష్టమైన కూడా వాళ్ళకి ఆదేశాలు ఆదుకుంటున్నాడు. పశువులకు నష్టమైన కూడా, అది పశువులు నష్టమైనా కూడా ఎవరైనా పశువులు నష్టపోతే వాళ్ళకు పోకపోతే వెటనరీ డాక్టర్ దాన్ని ఫోటో తీసి పంపిస్తే ఇమీడియట్గా వెంటనే ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు ఆదుకుంటారని సమయం మనం చేసుకుంటూ